తెలంగాణ డీసీసీ నియామకాలపై ఏఐసీసీ కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ అంశంపై కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చించారు. తమ అభిప్రాయాలను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు. 15 రోజుల్లోగా డీసీసీలను ప్రకటించాలని ఏఐసీసీ భావిస్తోంది. డీసీసీ అధ్యక్ష నియామకాల అంశంపై చర్చించేందుకు శనివారం ఢిల్లీకి వెళ్లారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలను పక్షం రోజుల్లో పూర్తి చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలకుల నుంచి అందిన నివేదికలు, స్థానిక సమీకరణలు, నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ సమర్థులైన వ్యక్తులను అధ్యక్షులుగా నియమించాలని నిర్ణయించింది. ముందు నుంచి చెబుతున్నట్టుగా పార్టీ పదవుల్లోనూ 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ భేటీలో ప్రధానంగా జిల్లాల వారీగా పరిశీలకులకు వచ్చిన 3 అభ్యర్థుల పేర్లపై అభిప్రాయాలను సేకరించినట్టు తెలిసింది. ప్రతి 3 పేర్లలో ఒక ఓసీ, ఒక బీసీ ఉన్నారని చెప్తున్నారు. జిల్లాలో ఉండే కుల సమీకరణలు, అభ్యర్థి బలాబలాలు, పార్టీపై ఉన్న నిబద్ధతను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిత్వాలపై చర్చించారు. జిల్లాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు, మిత్రుల పేర్లు రాగా వాటిని పక్కన పెట్టారని, మరికొన్ని జిల్లాల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా చేరిన వారి పేర్లను ప్రత్యేకంగా గుర్తించి జాబితా నుంచి తొలగించారని తెలుస్తోంది. ఇప్పటికే అధ్యక్ష పదవుల్లో ఉన్నవారిని సైతం జాబితాల నుంచి తొలగించి మిగతా పేర్లపైనే ఎక్కువగా చర్చలు జరిగినట్టు తెలిసింది. కేసీతో సంస్థాగత వివరాలపై చర్చించామని, వారు అడిగిన వివరాలు అందించమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సలహాలు, సంప్రదింపులు జరిపామని చెప్పారు. అయితే ఎప్పటిలోగా డీసీసీలను ప్రకటిస్తారన్నది మాత్రం చెప్పలేదు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినంత వరకు ఆర్గనైజేషన్ బలోపేతం చేయడం కోసం కావాల్సినటువంటి సంప్రదింపుల కోసం మా అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. శ్రీ వేణుగోపాల్ గారితో కూర్చొని ఇప్పటివరకు రాష్ట్రంలో సంబంధించిన ఆర్గనైజేషన్ మ్యాటర్స్ సలహాలు, సంప్రదింపులు, వారికి సంబంధించిన మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏం చేయాలో ఏంటి అని వారు అడిగారు. వారికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. అభిప్రాయాల సేకరణ ప్రక్రియ పూర్తయిన దృష్ట్యా ఇందులో 42% బీసీలు ఉండేలా హైకమాండ్ తన తదుపరి చర్చలు కొనసాగించనుంది. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ఓసీ, ఒక బీసీ అధ్యక్షులు ఉండేలా అభిప్రాయాలు వచ్చినట్టు తెలిసింది. మరోవైపు గత కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్లో ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా మంత్రుల స్థాయిలోనే విభేదాలు రచ్చకెక్కడంపై పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతలకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం.